హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. మనకి తెలుసు గీతా సైని గారు పుష్పక విమానంలో చూసాము. మళ్ళీ ఇప్పుడు కన్యాకుమారి అంటే మన ముందరికి రాబోతున్నారు. అవన్నీ అడిగి తెలుసుకుందాం. ఆమె క్యారెక్టర్ అమ్మో మామూలుగా లేదు, అదరగొట్టేశారు, తుల్లగొట్టేశారని చెప్పాలి. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీలు అన్ని చెప్పారు, అన్ని రకాలు ఉన్నాయని మాకు ఇప్పుడే తెలిసింది మీరు చెప్పిన తర్వాత. ఎలా అనిపిస్తుంది ఆ డైలాగ్ డెలివరీ? ఫస్ట్ ఆ డైలాగ్ గురించి చెప్పండి. అది నాకు కూడా తెలియదండి ఇన్ని శారీస్ ఉంటాయని ఫస్ట్ టైం నేను రాసుకున్నప్పుడు. అది శారీ ఇంత వైరల్ అవుతుందని నేను అసలు ఊహించలేదు. ఐ వాంట్ థ్యాంక్ ఆడియన్స్కి వైరల్ చేసినందుకు, మీ అందరికి నచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే మీ డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, మేము చూసినట్టు ట్రైలర్లో చాలా బాగుంది. సో ఆ స్లాంగ్ కానీ అది కానీ, సో ఎంతవరకు దీనికి వర్కౌట్ చేశారు? యాక్చువల్లీ వర్క్షాప్ చేసామండి. అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఒక 2 days వర్క్షాప్ చేసామంటే టు గెట్ ఇన్ టు హర్ హెడ్. తను ఎలా నడుస్తుంది, ఎలా తింటుంది, వాట్ ఈస్ హర్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎలా ఉంటుంది అని ఫస్ట్ ఆమె హెడ్లోకి వెళ్ళిపోయి వి ట్రై డిఫరెంట్ వాకింగ్ స్టైల్స్, అలా నాకు తెలిసినవి నేను చేసి చూపించి. సో వన్స్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ ద కేక్ వాక్. మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతే ఇంకా అదంతే, నేను కన్యాకుమారి అయిపోయాను అనమాట. ఐ జస్ట్ బికేమ్ హర్. ఇక్కడ ఏ లొకేషన్కి వెళ్ళినా అందరినీ కలుపుకోరుతనంగా వెళ్ళిపోతూ ఉంటానన్నారు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఫాదర్ పేరెంట్స్ నుంచి వచ్చిందా ఎట్లా, లేదా ఫ్రెండ్స్ని చూసారా? తెలీదండి ఎలా వచ్చిందో, బట్ అందరూ మా ఇంట్లో అందరూ అలానే ఉంటారు. ఐ లైక్ టు అంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. అందులోనూ వాళ్ళ అంటే వీళ్ళు అక్కడ విలేజ్కి వెళ్ళినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశానండి. అంటే మేము చెరువు పక్కన షూట్ చేసేవాళ్ళం. మాకు చెరువుకి బట్టలు ఉతకడానికి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు, వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అంటే దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే మీకు విలేజ్ వైబ్స్ అంటే ఎక్కువ ఇష్టం మేబీ. సో మీ ఫేవరెట్ విలేజ్ అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ విలేజ్ శ్రీకాకుళం ఫర్ షూర్. శ్రీకాకుళంలో అన్ని విలేజ్, నేను ఇందాక చెప్పారు కదా రీషూట్ అంటే ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్. పాపం ఇంకా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని వాళ్ళు బాధపడ్డారు, కానీ నేనైతే రీషూట్ అనేదాన్ని. బికాజ్ నేను చాలా ఎంజాయ్ చేశాను అది. అసలు మీరు వెళ్ళారు ఎప్పుడైనా శ్రీకాకుళం? నేను ఒక్కసారి వెళ్ళాను అంతే. బేసిక్గా మాది కూడా మచిలీపట్నం సైడ్ అనమాట. ఓకే, అయితే నాకు చాలా నచ్చింది. ఊరు, ఒక చిన్న చెరువు, చిన్న హనుమాన్ గారి టెంపుల్, ఇవన్నీ నాకు చాలా నచ్చిందండి. దిస్ మై ఫేవరెట్ ప్లేస్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు ఆల్ ద టైమ్? ఫుడ్, హోమ్ ఫుడ్, ఏదైనా హోమ్ ఫుడ్డే. సో మీరు ఇందక్కడ అంటే నాకు తెలిసింది ఏంటంటే మీరు యాక్టింగ్, డాన్సర్, యోగా కూడా బాగా చేస్తూ ఉంటారు. సో మీరు అంటే యోగా డైలీ చేస్తూ ఉంటారు కదా, యోగా వల్ల బెనిఫిట్స్ నాకు తెలిసి చాలానే ఉంటుంటాయి. సో రెగ్యులర్గా చేసే వాళ్ళకి మీరు అంటే చేయని వాళ్ళకి కూడా మీరు చెప్పే సజెషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి? సజెషన్స్ అంటే మీ మీద మీకు ప్రేమ ఉంటే యోగా చేయండి. బికాస్ ఐ థింక్ యోగా ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్గా ఎలా కనిపిస్తున్నారని కాదండి, ఇట్ గోయింగ్ ఇన్ వర్డ్స్ అనమాట. మీరు ఒక్కసారి యోగా చేయడం స్టార్ట్ చేస్తే యుల్ నో ఎంత పీస్ వస్తుంది మైండ్కి అన్నది మీకు తెలుస్తుంది, అండ్ బాడీ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఐ హోప్ మీరందరూ యోగాకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ మధుశాలిని గారు ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఆవిడతో ఎలా అనిపించింది, ఆవిడ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్లీ అంటే చాలా డౌట్ఫుల్ ఉండవండి. లైక్ ఐ మెన్షన్, చాలా లోస్ ఉన్నాయి, అసలు రిలీజ్ అవుతుందా ఒక టైంలో అనుకున్నాం ఇది థియేటర్లో రిలీజ్ అవుతే అదే మనకి సక్సెస్, దాని తర్వాత ఏమవుతుంది అది దేవుడి చేతిలో. కానీ ఇది రిలీజ్కి వస్తే దట్ ఈస్ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్, బికాస్ చాలా కష్టపడ్డాం మేము అని. కానీ ఎవరు తీసుకెళ్తారు, ఎలా అవుతుందో అసలు క్లూలెస్ అనమాట. అలాంటి టైంలో ఒక హోప్ లాగా వచ్చారు మధుశాలిని గారు. ఆవిడ వచ్చిన తర్వాత జస్ట్ ఒక జెట్ లాగా వెళ్ళిపోతుంది. అంటే నాకు ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు, నేను ఇంకా అక్కడే ఉన్నాను అవుతుంది. సో ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. నేను అసలు ఇంకా నమ్మలేకపోతున్నాను, ఇంకా 10 daysలో వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. యాక్చువల్లీ ఒక విలేజ్ అమ్మాయిని టచ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అదైతే నిజంగా, ఎందుకంటే వాళ్ళ మాటలతో కొట్టేస్తారన్నట్టు ఉంటుంది. సో బేసిక్గా మీ బాడీ లాంగ్వేజ్ అక్కడ చూస్తే మిమ్మల్ని చూస్తే మాకు భయం వేసింది. సో అది ఎక్కడి నుంచి చూసారు? ఐ మీన్ ఎవరైనా ఒక క్యారెక్టర్ని పర్టికులర్గా చూసి నేర్చుకున్నారు? అంటే యాక్చువల్లీ నాకు కూడా ఆయన చెప్పినప్పుడు, క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నేను అడిగాను, అంటే ఎవరైనా చేశారా మన తెలుగు సినిమాలో, నాకు అట్లీస్ట్ ఒకటి చెప్తే ఐ నో, ఒకసారి చూసి నాకు ఇలా ఉంటుందో నాకు మైండ్లో వస్తుంది. అంటే అప్పుడు సార్ చెప్పారు, ఆ దసరా బుల్లోడ్లో వాణిశ్రమ్మ గారి క్యారెక్టర్ చూడండి అని అన్నారనమాట. సో అంటే అలా కాదు, కానీ ఇట్స్ సిమిలర్ లైన్స్లో ఉంటుంది అన్నప్పుడు నేను వాణిశ్రమ్మ గారి చూశాను, దసరా బుల్లో చూశాను. అప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చింది. దాని తర్వాత ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్. అంటే విలేజ్కి వెళ్ళిన తర్వాత అంటే
ఇప్పుడు నా గ్రాండ్ పేరెంట్స్ని అందరిని చూస్తుంటాం కదా, చూసినప్పుడు నాకు అలా నాకు రెఫరెన్స్ వాస్ వాణిశ్రమ్మ గారు అండి ఫ్రమ్ దసరా బుల్లోడు. సో అలా ఐ ఫౌండ్ నానే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని అలా. మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారండి యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ పరంగా ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారండి. అంటే ఒకరని నేను మెన్షన్ చేయలేను, బికాస్ నేను చిరంజీవి గారు ఆల్ టైమ్ ఫేవరెట్. నేను బాగా అంటే ఎక్కువగా చూసిన సినిమా ఏది? నాకు ఆపద్ బాంధవుడు మూవీ అంటే చాలా ఇష్టం అండి. అది ఇంకా జగదేక వీరుడు అతిలోక సుందరి వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అక్కడ శ్రీదేవి గారు అతిలోక సుందరి అయితే ఇక్కడ కన్యాకుమారిలో మీరు అతిలోక సుందరి. సో ఫైనల్లీ మా ఆడియన్స్కి కన్యాకుమారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదొక మంచి శ్రీకాకుళం విలేజ్ బేస్డ్ ఒక యూనిక్ లవ్ స్టోరీ అండి. మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది చాలా డిఫరెంట్గా ఉంది అని. ఐ హోప్ ఈ న్యాచురల్ క్యారెక్టరైజేషన్స్ తోటి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. పాసిబుల్ ఒక డైలాగ్ ఏమైనా చెప్పగలరా? అదే చెప్పగలను. ఇందాక నేనేమైనా పుచ్చిపోయిన వంకాయనేటి ఫ్రీగా ఇచ్చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్ అండి.